ఈ కొన్ని చేంజెస్ మీరు ఒక్కసారి మీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి. మీకు అట్లీస్ట్ ఆ చేంజ్ తెలుస్తుంది, నాది గ్యారంటీ. అలాగే అసలు ఆ చేంజెస్ ఏంటి, అసలు ఏం ఇంప్లిమెంట్ చేయాలి, వాట్ ఆర్ ద ఫ్యూ మేజర్ థింగ్స్ విచ్ నీడ్ టు బి చేంజెడ్, అసలు ట్రెడిషనల్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, టెక్నికల్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, వెరీ జనరల్గా అసలు ఒక నార్మల్ ఇంటర్వ్యూ గురించి అసలు దాన్ని మనం క్రాక్ చేయాలంటే ఫ్యూ థింగ్స్ ఆర్ రియల్లీ మ్యాటర్స్. అసలు అవి ఏంటి, మనం దీంట్లో నుంచి ఏం నేర్చుకోవచ్చు అన్నది. హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ మిలీనియర్ డాడీ. ఐ యామ్ పవన్. ఆల్ రైట్, అసలు ఆ ఫ్యూ థింగ్స్ ఏంటి, అసలు నేను నా ప్రాసెస్లో నేను అసలు ఏం చేంజ్ చేసుకోవాలి, నా ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కరెక్ట్గానే ఉంది, అసలు నేను ఎగ్జాక్ట్గా ఎక్కడ చేంజ్ చేసుకోవాలి. సి, ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి నా ఓన్ ఎక్స్పీరియన్స్, ఆల్సో నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, నా కొలీగ్స్ ఎక్స్పీరియన్స్ కానీ. ఐ హ్యావ్ డిడ్ ఫ్యూ ఇంటర్వ్యూస్ ఫర్ మై అసోసియేట్స్, ఫర్ మై ఇంటర్న్స్. అసలు దాంట్లో నుంచి మనమేం నేర్చుకోవచ్చు, ఆల్రెడీ కొత్తగా వచ్చే ఈ స్టూడెంట్స్కి కానివ్వండి, లేదా ఫ్రెషర్గా ఉన్న ఇంకా ఫ్యూ థింగ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడు, పోయేదేముంది. ఆల్ రైట్, చాలా క్విక్గా కంప్లీట్ చేద్దాం వీడియోని. ఫస్ట్ థింగ్, లిటరలీ ఫస్ట్ థింగ్, ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళే ముందు, అసలు దాన్ని అప్లై చేసే ముందు ఫస్ట్ థింగ్, మేజర్ థింగ్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీ రెజ్యూమే. సి, ఫస్ట్ థింగ్ వాట్ ఐ వుడ్ పర్సనలీ రికమెండ్ ఇస్, నీ రెజ్యూమే అన్నది కీప్ ఇట్ వెరీ క్లీన్ అండ్ క్రిస్ప్. క్లీన్ అండ్ క్రిస్ప్ ఏంటి, నాది ఎవరిదైనా అంతే ఉంటుంది కదా, సేమ్ బేసిక్. అంటే సి, వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ ఫొటోస్ యాడ్ చేయడం, లేదా మల్టిపుల్ థింగ్స్. నీ వర్క్ గురించి నువ్వు ఎక్స్ప్లోర్ చేయి ఆర్ చెప్పు, బట్ అగైన్ డోంట్ టెల్ ఇన్ 1, 2, 3 pages. Resume and keep it very short, hardly 1 page or maximum 1.5 page. That is more than recommendable. దాంట్లో కూడా ఐ వుడ్ నాట్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ థింగ్. మీకు రాని స్కిల్ మీరు యాడ్ చేయకండి. దీనివల్ల మీరు అడ్వాంటేజెస్ ఉన్నాయంటే 10 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే పొరపాటున ఆ స్కిల్ చూసి ఓకే వీడికి ఈ స్కిల్ వచ్చా అని మిమ్మల్ని దాని మీద క్వశ్చన్స్ చేస్తే అగైన్ దట్ విల్ బి ఎ బిగ్ హెడ్ ఏక్. సో బెటర్ మీకు ఏదైతే స్కిల్ వచ్చో అట్లీస్ట్ ఆ స్కిల్ గురించి అట్లీస్ట్ ఒక 20-25% మీకు ఐడియా ఉంటే మాత్రం దాన్ని యాడ్ చేసుకోండి, సో దట్ మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూలో. బట్ అగైన్ సమ్ ఎక్స్వైజెడ్ పర్సన్ గూగుల్ క్రాక్ చేశాడు, సో అతని రెజ్యూమెని నేను కాపీ చేస్తాను, మీరు అదే ప్యాటర్న్లో చేస్తే అది మనకి వర్క్ అవ్వదు. సో బెటర్ కీప్ యువర్ రెజ్యూమే వెరీ క్రిస్ప్ అండ్ క్లియర్. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ డిన్ షోకేస్ మోర్, మీకున్న అచీవ్మెంట్స్ ఏంటి. ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే ఆ 4 yearsలో ఆ డిగ్రీతో పాటు మీరు ఇంకేమన్నా ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ చేస్తే అది యాడ్ చేయండి. దట్ ఈస్ బి వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్. ఆల్ రైట్, మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేశారు, రెజ్యూమ్ మీరు అప్లై చేశారు కొన్ని కంపెనీస్కి, రిక్రూటర్ కాల్ చేశాక ఫస్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాడు. నౌ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టింగ్ మనం నేర్చుకోవాల్సింది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వెరీ ఫస్ట్ థింగ్, డ్రెస్సింగ్. సి, either it might be a very non-technical job, either it's a top technical job also. Dressing, at least wearing a formal shirt will be recommended. Again, going with plain colors is more recommended. Miru, it's better checks ni ignore cheste, it's very better. Now yeah, it's a very small this thing. Keeping this aside, main thing వచ్చేసరికి see, first thing, ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏ కాల్ అయినా ఇంటర్వ్యూ లిటరలీ స్టార్ట్ అయ్యేది ఇంట్రడక్షన్తోనే, రైట్? నౌ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, నువ్వు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఐ వుడ్ సజెస్ట్ టేక్ మ్యాక్సిమం టైం ఫర్ యువర్ ఇంట్రడక్షన్. అంటే నా ఉద్దేశం చాలా డ్రాగ్ చేయమని కాదు. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఇంట్రడక్షన్. Maximum try to put whatever you have did, whatever achievements you have did on your introduction. అలా నేను డాన్స్ చేస్తాను, నేను సింగింగ్ చేస్తాను, స్విమ్మింగ్ చేస్తాను, ఇలాంటివి కాదు. ఐఎమ్ టాకింగ్ మోర్ అబౌట్ వాట్ ఆర్ ద స్కిల్స్ యూ లెర్న్ ఇన్ యువర్ బ్యాచులర్స్, ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ డిడ్, వాట్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్స్ యూ గాట్, వాట్ కైండ్ ఆఫ్ హ్యాకథాన్స్ యూ అటెండెడ్, వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ యూ హ్యావ్ ఎక్విప్డ్ ఇన్ యువర్ పర్టికులర్ 3 years or 4 years. ఇలాంటివి నువ్వు చాలా ఎక్స్ప్లోర్ చేయి. సో దట్ ఆ ఇంటర్వ్యూయర్ ఏంటి అంటే నేను ఒక్క క్వశ్చన్తో స్టార్ట్ చేసి నీ కంప్లీట్ డేటా వింటున్నప్పుడు, నీ ఇంట్రడక్షన్ వింటున్నప్పుడు దే విల్ అట్లీస్ట్ గెట్ హుక్డ్ ఫర్ 2-3 points. ఎందుకు హుక్ అయిపోతారు అంటే యూ మైట్ టెల్ దట్ ఐ హ్యావ్ అటెండ్ ఏ హ్యాకథాన్ రిగార్డింగ్ ద AI ప్రాసెసెస్ అంటావు. సో అతనికి అది క్లిక్ అయింది. సో నీ ఇంట్రడక్షన్ అవ్వగానే అతను డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళకుండా
అతను అడుగుతాడు, యూ హ్యావ్ మెన్షన్ దట్ యూ హ్యావ్ అటెండెడ్ ఏ హ్యాకథాన్ రిలేటెడ్ టు ఏఐ ఆన్ ద ప్రాసెస్ ఆప్టిమైజేషన్ కదా, లెట్ మీ టెల్ మీ మోర్ అబౌట్ దట్ అంటాడు. సో అగైన్ నీకు ఉన్న ఆ 15-20-25 minutes ఆ ఇంటర్వ్యూ వచ్చేసరికి you're covering almost 5 minutes or 3 minutes for your introduction, and again he's asking questions out of your introduction, so it is easy to drag the interview call. You will explain him about that. Might be ఇంకేదైనా హుక్ పాయింట్ దొరికింది ఇంట్రడక్షన్లో, హీ విల్ ఆస్క్ యూ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ డన్. సో అసలు మీరు ఎలా చేశారు ఆ ప్రాజెక్ట్ అని అడుగుతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా వెన్ యూ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ యువర్ స్కిల్స్, నువ్వు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నావు అనుకున్నావు, సో హీల్ ఆస్క్ మోర్ అబౌట్ దట్. ఈ స్కిల్స్ అసలు ఎందుకు నేర్చుకున్నావు, ఆర్ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది నీకు, ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ టార్గెట్, ఇలాంటివి అడుగుతారు. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్, లెట్స్ కన్సిడర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆల్సో, మైట్ బి 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, స్టిల్ మీరేం చేయొచ్చు అంటే ఆ ఇంట్రడక్షన్లో యూ కెన్ టెల్ యువర్ అచీవ్మెంట్స్ రాదర్ దెన్ యువర్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ జాబ్. మీరు జస్ట్ అది బై ఒక 30 seconds 20 secondsలో మీరు అది ఎక్స్ప్లెయిన్ చేసేసి, ఇఫ్ యూఆర్ టెల్లింగ్ యువర్ అచీవ్మెంట్స్ దట్ ఈ ప్రాజెక్ట్ వీ హ్యావ్ గాట్ ఎ టైమ్ లైన్ ఆఫ్ 9 months or 10 months, బట్ విత్ ఆర్ పర్టికులర్ ప్లానింగ్ ఆర్ విత్ అవర్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ మేము లిటరలీ ఈ ప్రాజెక్ట్ని 8 monthsలో కవర్ చేయగలిగాం. ఆల్సో బడ్జెట్ ఇంత ఎలొకేట్ అవుతే మేము ఇంతలోనే కంప్లీట్ చేసాం. సో వీ హ్యావ్ సేవ్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ టు ద కంపెనీ. సో ఇలాంటివి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఇంప్రెషన్ అన్నది బాగుంటుంది. మీరు ఇంట్రోతోనే మీరు ఎక్కువ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి దే విల్ మోర్ ఆస్క్ ఫ్రమ్ యువర్ ఇంట్రడక్షన్ ఓన్లీ రాదర్ దెన్ దే గో విత్ దేర్ ఓన్ క్వశ్చన్స్. మీరు ఇంట్రో అన్న చిన్నగా, మై నేమ్ ఈస్ పవన్, ఐఎమ్ డూయింగ్ దిస్, ఐ వర్క్ 3 years ఓవర్ దేర్, అండ్ యా ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఎ న్యూ జాబ్ బికాస్ ఐఎమ్ హ్యావింగ్ ఎ హెక్టిక్ షెడ్యూల్ ఓవర్ దేర్ ఆర్ ఎల్స్ దే ఆర్ నాట్ పేయింగ్ గుడ్ శాలరీ అంటే ఇక్కడతో ఖతం అయిపోయింది. లేదా ఫ్రెషర్ అయి ఉన్నావు, లెట్స్ కన్సిడర్ యూ ఆర్ ఎ ఫ్రెషర్, వాట్ యూ విల్ టెల్ మేజర్లీ టెల్ ఇస్, hi, I'm Pavan, I have completed my bachelor's from mechanical from this department or this university. So my hobbies are playing cricket, I played for nationals or I played for states, and after that I have scored 86% in my bachelor's. ఇవన్నీ చెప్తే వాట్ హీల్ డూ విత్ దిస్ ఆల్? నిన్ను హైర్ చేసుకోవడానికి దిస్ విల్ బీ జస్ట్ ఎ మైనర్ థింగ్స్ విచ్ దే కెన్ కన్సిడర్. మెయిన్ థింగ్స్ వచ్చేసరికి నువ్వు నీ అచీవ్మెంట్స్ ఏంటి, వాట్ ఆర్ యూ క్యాపబుల్ ఆఫ్, మీరు అది చూపించాలి. నౌ యా, ఈ ఇంట్రడక్షన్ గురించి చెప్పాం కదా. సో ఫస్ట్ థింగ్, ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ థింగ్స్. మీరు ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్తారో గివ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ద స్కిల్ సెట్, అవన్నీ చెప్పండి. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, కమాండ్. కమాండ్ ఏంటి అంటారా? సి, నెవర్ బీ వెరీ ప్లీజ్డ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూయర్. ఏదో ఇంటర్వ్యూ కదా అమ్మా అనుకుంటూ, ఇఫ్ యు ఆర్ బీయింగ్ సో ప్లీజ్డ్, సార్ ప్లీజ్ సార్, సార్ ఐ నో దిస్ సార్, సార్ ఐ నో దిస్ సార్. సి, మీరు ఎన్నిసార్లు 10 times సార్ అన్నా he'll check your skill. Even if you call him with his name also, he will check your skill, right? So don't be more over pleased. Sir, 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 ma'am, 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 not required. They will end of the day, end of that interview, either if you're skilled or not skilled, అదే వాళ్ళకి టిక్ పెట్టుకుంటారు వాళ్ళ దాంట్లో. సో బెటర్ హ్యావింగ్ దట్ కమాండ్ ఈజ్ ద బెటర్ చాయిస్. అగైన్ మళ్ళీ కమాండ్ అన్నా కానీ, యా నాగేంద్ర టెల్ మీ వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్, ఇట్లా కాదు. కీపింగ్ దట్ ప్రొఫెషనాలిటీ, you need to maintain that interview decorum and going in a commendable way. And see, giving him the right questions, I mean, if for the right questions, giving him the right points. What is the main thing what I would suggest you is, see, let's consider they might ask us 10 questions, మనకు దాంట్లో 3 questions వచ్చు. నెక్స్ట్ 7 questions-కి కమాండ్ చూపించాలి కదా అని ఏది పడితే అది మాట్లాడే బదులు, ఇట్స్ బెటర్ దట్ you can showcase them that you're ready to learn that particular things. You're open for everything, whatever the requirement they are having. మీరు అది చూపియండి, చెప్పండి నేను ఇంత నేర్చుకున్నాను ముందు కూడా, సో ఐఎమ్ రెడీ. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నా ప్రీవియస్ వర్క్లో మాకు ఇది అలైన్ లేదు నా వర్క్ ఫోర్స్కి, ఐఎమ్ రెడీ టు డూ దిస్ థింగ్. వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే నీ కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది. ఓకే, హీఈస్ రెడీ టు డూ థింగ్స్, సో హీ కెన్ డెఫినెట్లీ డూ హార్డ్ వర్క్ అన్నది అర్థమవుతుంది. అంతే తప్ప కమాండ్ కదా నేను ఏది పడితే అది చెప్తా అంటే ఆబ్వియస్గా మీరు బ్లఫ్ చేస్తున్నారని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. బికాస్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈజ్ ఓవర్ స్కిల్, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నౌ కమింగ్ టు ద ఫోర్త్ వన్, మెయిన్ థింగ్ వచ్చేసరికి, సి, వన్ థింగ్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఎనీ వన్ ఇస్, మీరు ఏదైతే స్కిల్ మీకు వచ్చు అనుకుంటున్నారో మేక్ షూర్ యు ఆర్ అట్లీస్ట్ గెటింగ్ 60-70% నాలెడ్జ్ ఆన్ దట్. లేకపోతే ఏమైపోతుంది అంటే ఫంబుల్ అవుతాం మనం కాల్లో. లిటరలీ ఈవెన్ ఫర్ మీ, నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కూడా స్టార్టింగ్స్లో
I used to get fumbled on the calls. అరే ఏం మాట్లాడదు తెలియక ఆల్ రైట్ యా దిస్ ఈజ్ వాట్ ఐ యూస్ టు డూ ఆన్ కాల్స్. సో ఇదేమవుతుందంటే ఆ గ్యాప్ అన్నది క్రియేట్ చేస్తుంది. సో ఈ గ్యాప్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఇంటర్వ్యూయర్కి హీ విల్ నాట్ బి మోర్ ఇంట్రెస్టెడ్ టు ఆస్క్ యూ మోర్ క్వశ్చన్స్. ఎందుకంటే ప్రతి కాల్కి ఇన్స్టెడ్ ఆఫ్ యూ కంప్లీటింగ్ దట్ క్వశ్చన్ ఆర్ యూ ఆర్ గివింగ్ దట్ ఆన్సర్ ఇన్ 30 seconds, యూ ఆర్ టేకింగ్ మోర్ దెన్ 1 minute, 1.5 minutes. సో ఆ ల్యాగ్ అన్నది దొరుకుతుంది వాళ్ళకి, ఆ పాయింట్ అన్నది. సో ట్రై టు మేక్ షూర్ ఫంబుల్ అన్నది తీసేయండి. ఎందుకంటే ఫంబుల్ ఈవెన్ మనకు ఆ క్వశ్చన్ కరెక్ట్గా వచ్చిందంటే ఇట్లా వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ కొంచెం భయం వల్ల కూడా ఆ క్వశ్చన్ రాకపోవచ్చు, ఐ మీన్ ఆ ఆన్సర్ రాకపోవచ్చు. బట్ అగైన్ ఐ వుడ్ బెటర్ సజెస్ట్ మనం ఎంత తక్కువ ఫంబుల్ చేస్తే కాల్లో అంత అటెన్షన్ మనకు దొరుకుతుంది మన ఇంటర్వ్యూవర్ నుంచి. నౌ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి, ఇంటర్వ్యూర్ ఎప్పుడైనా కానీ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో, మీ ఇంటర్వ్యూ అయ్యాక లేదా మధ్యలో అడుగుతున్నా కానీ ట్రై టు ఆన్సర్ దట్, ట్రై టు ఆస్క్ దెమ్ ఎనీ క్వశ్చన్స్. చాలామంది ఏంటంటే నో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఆర్ దే మైట్ టెల్ దట్ నా ఆఫీస్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి లేదా ఆఫీస్ కల్చర్ ఎట్లా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ థింగ్ ask them something bit different. See, I have learned this particular skills, I'm open to learn, so please if you can suggest me few skills which might be aligned with the work which I'll be doing upcoming in your office, or elanti projects unte, or who will be the clients, కొంచెం డిఫరెంట్గా వాళ్ళ సైడ్ అలాంటి వాటి కానీ, సో దట్ ఆ వాల్యూ అన్నది డిఫైన్ అవుతుంది వాళ్ళకు కూడా, సో దట్ యూ విల్ నాట్ ఫీల్ బోర్డ్ ఫర్ దెమ్. సో ఈ 5 స్కిల్స్ అన్నది 100% మైండ్లో పెట్టుకోండి. 100% ఇవన్నిటితో పాటు వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఈవెన్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ విచ్ ఇస్ కాన్ఫిడెన్స్. మనకు వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ టెలింగ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ ఎ కాన్ఫిడెంట్ వే, వచ్చు అంటే వచ్చు, రాదు అంటే రాదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 50% నాలెడ్జ్, టెల్ దెమ్ సి being very open with you or being very clear with you, I have 50% knowledge on this, so this is what this is. And రాదు అంటే ఐఎమ్ రెడీ టు లెర్న్ దిస్ థింగ్ బికాస్ నా వర్క్లో నేను ఇది యూజ్ చేయలేదు ఇంతవరకు వచ్చు, సో ఐఎమ్ టెలింగ్ యూ దిస్ థింగ్, ఐ హ్యావ్ ఎ ప్రిటీ గుడ్ నాలెడ్జ్ ఆన్ దిస్ బట్ నాట్ మోర్ అని చెప్పి ఖతం అయిపోయింది. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ కాల్, అవతల వాడికి ఏమనిపిస్తుంది అంటే అరే హీఈస్ ఎ గుడ్ స్కిల్. నీకు రాకపోయినా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే స్టఫ్ ఉంది, పర్సన్ దగ్గర మంచి స్టఫ్ ఉంది అనుకుంటారు. సో మేక్ ష్యూర్ ఈ ఫ్యూ థింగ్స్ అన్నది ట్రై టు ఇంప్లిమెంట్ బై యువర్ ఓన్. అన్నీ ఒకటేసారి కాకపోయినా స్లోగా ఇంటర్వ్యూస్ నువ్వు ఇస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకంటే స్ట్రైట్ అవే మనం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎవరు అట్లా కాదు, నేనైతే సమ్ 10-15 ఇంటర్వ్యూస్లో ఫంబుల్ అయ్యేవాడిని. ఈవెన్ ఐ యూస్ టు గెట్ ఫంబల్డ్ ఇన్ మై ఇంట్రడక్షన్, లిటరలీ ఐఎమ్ టెలింగ్. సో ప్రాక్టీస్ అబ్సల్యూట్లీ వీ విల్ బీ ఆన్ ట్రాక్ ఆన్ వన్ డే. సో మేక్ ష్యూర్ ఈ ఫ్యూ థింగ్స్ అన్నది మీరు కొంచెం యాడ్ ఆన్ చేస్తే ఇట్స్ జస్ట్ లైక్ ఆ బెనిఫిట్స్ ఉంటాయి మీకు. 50% అప్రూవల్ వచ్చే దగ్గర మనకు 70% వాళ్ళు అప్రూవ్ చేయొచ్చు మనల్ని. సో ఇట్ విల్ ఇంక్రీజ్ ఎ బిట్, రైట్? సో ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చితే లెట్ మీ నో. ఇఫ్ యూ వాంట్ ఎనీ మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆర్ రెజ్యూమ్ ప్రిపరేషన్, let me know in the comments. We'll do that. Until then, have a great day. Bye bye.